దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ సమం చేసిన భారత జట్టు వన్డే సిరీస్ లో బోని కొట్టింది. జోహెనెస్బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో సఫారీలను పేస్ బౌలింగ్ తో బోల్తా కొట్టించింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది భారత్. అయితే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది. మూడో డౌన్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సాయి సుదర్శన్ తో కలిసి దాటిగా ఆడాడు. అదే సమయంలో నంద్రబర్గర్ ఓవర్ లో శ్రేయస్ అయ్యర్ ఫుల్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అనూహ్యంగా బ్యాట్ చేతుల్లోంచి జారిపోయింది. గాల్లో తేలుతూ స్క్వేర్ లెగ్ వైపు పడింది. కొంచెంలో ఉంటే స్క్వేర్ లెగ్ ఎంపైర్ కు బ్యాట్ తగిలేది. ఊహించని పరిణామంతో మొదట షాక్ తిన్న శ్రేయస్ అయ్యర్ తేరుకొని గబాగబా 2 పరుగులు తీశాడు. అనంతరం అయ్యర్ బ్యాట్ ను దక్షిణాఫ్రికా ఫీల్డర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక తొలి వన్డేలో భారత్ యువ పేసర్లు నిప్పులు చెరిగారు. హర్షదీప్ 5 అలాగే అవేస్ ఖాన్ 4 వికెట్లతో సఫారీల భరతం పట్టారు. దాంతో మార్కురం సేన 116 పరుగులకే చేతులెత్తేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 17 ఓవర్లలోపే ముగించింది భారత్. శ్రేయస్ అయ్యర్ 52, సాయి సుదర్శన్ 55 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు.